బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీఈస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాడిలా అనిపించడం లేదే. You seem to be a man driven by ideology. నీ సిద్ధాంతాలే నిన్న ఇక్కడికి తోసాయి అంటున్నాను. ఓ ఐఎమ్ సారీ. చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు. నువ్వే చెప్పు, తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి? సిద్ధాంతం ఏవైనా ఇలా చెయ్యొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమనటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి, చావటానికి సిద్ధంగా ఉన్నా. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడానా? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు. నేను నమ్మను అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు. ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత మాట్లాడతావు. ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు. నాకు టైం, ఓర్పు రెండూ ఉన్నాయి. పాచినట్టుంది. రెస్ట్ తీసుకో. నేను ఇంటికెళ్ళి పెళ్ళం పిల్లాడిని చూడాలి. నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు. పోనీ రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మాట్లాడాలి. నేను ఒకడనే మాట్లాడితే బోర్ కొడుతుంది. జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి. ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త. అయినా నేనున్నాను కదా. ధనుష్. ధనుష్ ఎవరు? ధనుష్ ధనుష్ నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్. ధనుష్. Get out and find out. బ్యాడ్ న్యూస్ జెంట్లమెన్. కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది. పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట, జనంతో కలిసి షేక్ హ్యాండ్స్ ఇస్తారట. ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ లేవు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చారు కదండి, ఎందుకు వస్తున్నట్టు? వీ హ్యావ్ గివెన్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఎందుకు రాకూడదు, ఏం ప్రమాదం అని స్పష్టంగా రాశాం. ఇది ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఐఎమ్ సారీ సార్. మన మాట కాదనడం లేదు, వాళ్ళు వినడం లేదంతే. ఈ టెర్రరిస్ట్ పని చాలా బాగా ఉంది, కానీ మనకి బాగాలేదు. మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్. మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్. అందుకే ఈ మీటింగ్కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను. ఎనీ సజెషన్స్? సార్, మనకు చేతనైంది మనం చేస్తున్నాం, కానీ ఈ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ని చూసినట్టు చూస్తున్నారండి.
చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయడం ఏం లాభం అండి? పాయింట్ టేకెన్. వాళ్ళు వినరు. వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు. లెట్ us do some quick thinking about the security. ఎప్పుడు వస్తున్నారండి? హౌ మెనీ మోర్ డేస్ టు గో? నాట్ మెనీ. మే 6వ తేదీ